ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైల్వే టికెట్లపైన కొత్త రూల్ అనమాట. ఆగస్టు 1 నుంచి అమలు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఆగస్టు 1 నుంచి రైల్వే తాత్కాల టికెట్ బుకింగ్ నియమాలు మారుతున్నాయి. వెస్ట్ సెంట్రల్ ఏదైతే కౌంటర్ వద్ద కొత్త టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తేనుంది. ఇక ఇండియన్ రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. రైల్వే స్టేషన్ కౌంటర్లో తాత్కాల టికెట్ తీసుకున్న వారి కోసం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి కొత్త బుకింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కానున్నట్లు చెప్తున్నారు. సో వెస్ట్ సెంట్రల్ పరిధిలో రిజర్వేషన్ కౌంటర్లో కొత్త టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో కౌంటర్ల దగ్గర క్యూ లైన్ తగ్గించడం, ప్రాసెస్ను మరింత వేగవంతం చేయడం కోసం సో ఇక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తాత్కాల టికెట్ కోసం కౌంటర్ల దగ్గర ప్రయాణికులు గంటల కొద్దీ నిలబడాల్సిన వచ్చేదన్నమాట. కానీ ఇకపైన అవసరం ఉండదు. కొత్త విధానంలో బుకింగ్ సమయానికి ముందే టోకన్లు ఇస్తారు. ఏసీ తాత్కాల టికెట్లు వచ్చేసి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. స్లీపర్ లేదా నాన్ ఏసీ తాత్కాల టికెట్ల కోసం అయితే 9 గంటల నుంచి 9:30 గంటల వరకు టోకెన్లు అయితే ఇస్తారు. ప్రయాణికులకు తమకు కేటాయించిన టోకెన్ నెంబర్ ప్రాతిపదికన సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కౌంటర్లో రద్దీని నియంత్రించేందుకు ప్రతి విండోకు టోకెన్ల సంఖ్య నిర్ణయించారు. ఒక్కో విండో వద్ద ఏసీ తాత్కాలిక కోసం 10 టోకెన్లు, నాన్ ఏసీ కోసం స్లీపర్ తాత్కాలిక 15 టోకెన్లు జారీ చేస్తారు. అయితే ప్రయాణికుల రద్దీ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ టోకెన్ల సంఖ్య తగ్గించే అవకాశాలు అయితే ఉందని రైల్వే అధికారులు తెలిపారు. టోకెన్లలో ఉన్న వారందరికీ టికెట్లు ఇచ్చాక సీట్లు మిగిలి ఉంటే కనుక మిగిలిన ప్రయాణికులకు ఫస్ట్ సర్వర్ పద్ధతులు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ కొత్త టోకెన్ ప్రాసెస్ రైల్వే అధికారులు 2 కేటగిరీలను నిర్దేశించారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి అని వీటిని వివరించారు. కేటగిరీ ఏలో తమ కోసం లేదా తమ కుటుంబాల కోసం టికెట్ బుక్ చేసుకోవడానికి వచ్చే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కేటగిరీ వారు టోకెన్లు తీసుకునేటప్పుడు తమ ఐడి ప్రూఫ్తో పాటు ప్రయాణించే కుటుంబ సభ్యులు చెల్లుబాటు అటువంటి ఐడి ప్రూఫ్ను చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. మిగిలిన ప్రయాణికులందరూ కేటగిరీ బిలో అయితే ఉంచుతారు. కేటగిరీలో ఏ ప్రయాణికులు టోకెన్లు ఇచ్చాకే వీరికి అవకాశం ఇది లభిస్తుంది అంటున్నారు. ఇక రైల్వే నిబంధనల ప్రకారం మరియు ఒకరి పేరు మీదుగా తీసుకున్నటువంటి టోకెన్ను వేరొకరి పేరు మీదుగా మార్చడం కుదరదన్నమాట. టోకెన్లు ఎవరి పేరు మీద జారీ అయితే టికెట్ కూడా వారి పేరు మీదనైతే బుక్ అవుతుందని చెప్తున్నారు. ఈ విధానం వల్ల దళారులు బెడద తగ్గి పారదర్శకత పెరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా వచ్చేసి ఈ సిస్టమ్ వల్ల రిజర్వేషన్ కౌంటర్ వద్ద పదే తిరిగి అవసరం ఉండదు. ప్రయాణికులు ఒకేసారి వచ్చి సులభంగా తమ టికెట్ను బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది.